నమస్తే అబ్బో, నేను మీరు రాయలసీమ పెట్టిన అనంతపురం పెళ్లికి వచ్చినాము. మళ్ళీ వీళ్ళే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఒకప్పుడు పెళ్లి అంటే వారం ముందర వస్తటమే, ఇప్పుడు అట్లా లేదు, కథ మారింది. ఇప్పుడు 10 నిమిషాల ముందర వచ్చి చూసి దింకొని పోవడమే. ఒకప్పుడు పెళ్లి అంటే పచ్చని తోరణాలు పందిర్లు ఉంటాయి, ఇప్పుడు ప్లాస్టిక్ పూలు ఫైబర్ రేకులు మాసిపోయిన డేరాలు వేసుకుని ఉంటారు. మనం పెళ్లికి వచ్చేసినాం, చాలా ఘనంగానే ఉంది. ఒకప్పుడు పెళ్లి ఎంటర్ అయితేనే మామ పెన్నమ్మ పెద్దయ్య అని పిలుచుకుంటాంటారు. ఇప్పుడు కథ మారింది. ఇప్పుడు మేము కూడా చాలా దూరం నుంచి వచ్చినాం వచ్చి డైరెక్ట్ టిఫిన్ కి పోతాం, పెళ్లి మళ్ళీ చూద్దామని. ఒకప్పుడు పెళ్లికి పోతాను, రాబమ్మడితే రాళ్ళు అని ఇత్రాకులు వేసి కాలే ఉప్మాను పప్పుల పొడి పెడతాండ్రి. ఆ ఇతరాకులు వాసనకి ఆ ఉప్మాకి మనం కూడా సిగ్గుపడుకుంటూ పోయి అని పోయి హ్యాపీగా కూర్చొని లోట్లేసుకుని తింటాంటే పెండ్లు కూడా ఇంకొంచెం పెట్టుకోని చెప్పి దగ్గర ఉండి మొహమాటం పెడతాండ్రి. ఇప్పుడంతా బఫే సిస్టమ్ ఎవరిదోడు పెట్టుకోవాలా. తట్లో ఎన్ని రకాలు ఉన్నాయి కానీ ఆ తృప్తి రాదు. మసనకు తినేసి వచ్చి కూర్చున్నాం. పెండ్లు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు సుప్త చూడ. ఆడవాళ్ళంతా నీసీర బాంది నాసీర బాందని చెల్లు కూతలు కూసుకుంటా గబ్బు నోడుతూ గబ్బు కూతలని కూసుకుంటూ కూర్చుంటారు. ఆ కాలంలో యా వంట చేసే దగ్గర పూలు గట్టి దగ్గర గోరంటకేసుకున్న దగ్గర ఉంటాండ్రి. సంతోషం. ఇంకా మొగోళ్ళంతా వాడు బాపడే వీడు బాపడే అని బొట్టుకు తరంగాను కూతలన్నీ కూసుకుంటా లోపలికి ఒకటి బయటకు ఒడివేలు యాక్టింగ్లు చేసుకుంటూ నిలబడుకుంటారు. ఆ కాలంలో సరదాగా బాబా బామర్దులు ముచ్చట్లు ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లల గురించి మాట్లాడదాం. కోతి మగాలు వేసుకొని మగాలు బాగాలేకపోయినా కోతులు మరి సెల్ఫీలు తీసుకుంటా ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను పెట్టి ఇంకా 150 మందిని గుడిపిచ్చే మగ పిల్లల్ని గబ్బులు చెప్తాంటారు. ఆ కాలంలో పెళ్లి కూతురు దగ్గర అందరి ముందర ముగ్గులు వేసేకు ఉంటాం. ఇప్పుడు మగ పిల్లల గురించి మాట్లాడతాం. పెళ్లి అంటానే సిట్టింగ్లును కార్డ్స్ లేకపోతే కిక్ ఎక్కినాక స్టేజ్ల మీద డాన్సులు, ఇది లేదంటే ఆ ఆంటీలను అమ్మాయిలను చూసుకుంటే జొల్లు కాచుకుంటూ ఉంటారు. ఇంకా ఆ కాలంలో అయితే మగపిల్లలు కట్లు కొట్టేకో లేకుంటే పందిరేసేకో లేకపోతే అన్నాలు వడ్డించేకో మాత్రమే ఉంటాండ్రి. ఇప్పుడు ఆడముసల గురించి మాట్లాడతామప్ప. ఒకప్పుడు సాంగ్యాలు పద్ధతులు అని అవి చేయాలి ఇవి చేయాలి ఇట్లా చేయాలని పెళ్లిని నేర్పిస్తా ఉండ్రి. ఇప్పుడు ఉండే ముసలోళ్ళకి సాంగ్యము తెలీదు, తెలివే లేదు. ఇంకోటి మొక్కాల భాగం పెళ్లికి వచ్చే స్థితిలో లేదు. కాలు నొప్పులు షుగరు బీపీ అని మూల ఉన్నారు. ఒకవేళ అన్ని బాగా ఉండి వచ్చిన పెళ్లికి ఆ మూలలో ఉంటారు. ఎందుకంటే ఆ ముసలోళ్ళని ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మగ ముసలోళ్ళ గురించి మాట్లాడదాం. రంగు పెట్టి లేకపోతే తెల్లంగిను తెల్ల పని చేసుకుని పెళ్లికి వచ్చి ముహూర్తం టైం అయిపోయి అదే అయిపోయి ఇదే అయిపోయి పాండిపోయి పెట్టండి చేయండి పోయి అని చెప్పి గదురుకొని పెళ్లి ముందుగా జరిగేటట్లు చేస్తాండ్రి. ఇప్పుడుండే ముసలి ఈ టెక్నాలజీకి అబ్బా ఇట్లా అట్లా అని మురిసిపోయేది. మా ఓనికి ఎప్పుడు జరుగుతుందో నా మనవరాలకి ఎప్పుడు పెళ్లి జరుగుతుందని ఏడ్చుకుంటూ కూర్చుంటారు పెళ్లిలో. ఒకప్పుడు పెళ్లి అయిపోతేనే అబ్బా పెళ్లి ఇట్లా జరిగినప్ప అట్లా జరిగినప్ప అని 10 మంది 10 ఊర్లకు తెలిసేటట్లా మాట్లాడుకుంటాండ్రి. కానీ ఇప్పుడు నువ్వు ఎంత గస పెట్టుకొని ఖర్చు పెట్టి పెళ్లి చేసినా తిని మూదుడుచుకొని కళ్యాణ మండపం బయటికి పోతానే మర్చిపోతారు. ఒకప్పుడు పెళ్లి గుర్తుండిపోయేటట్లు చేద్దాం అనుకుంటాండ్రి. కానీ ఇప్పుడు జరిగిన పెళ్లి గుర్తుకుండేకి ఫోటోలును కెమెరాలు డ్రోన్ కెమెరాలు రకరకాలు వచ్చేసినాయి. ఈ మాటల్లోనే పెళ్లి అయిపోయిందప్ప. ఇదంతా మా సౌడ్ గ్యాంగ్. ఇంకా కొత్త జంటకి మేము ఇసిరిండే అక్షింతలు ఆటింటే బండాయిలు ఎత్తేళ్దు. అందుకే మేము దగ్గరికి వచ్చి కొంచెం వాళ్ళ అక్షింతలు వేసి బూదిని బయలుదేరదాం. ఒకప్పుడు పెళ్లి అంటే పప్పు అన్నము కీరు పోతాండ్రి. ఇప్పుడు రకరకాలు అన్ని పెట్టినారు. ఏమైతుందో నా కడుపు ఇవన్నీ తింటే ఏం చేసినా ఆ కాలమే మేలప్ప. ఇంక చాలు కానీ ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను ఫాలో అయ్యి షేర్ కొట్టి కామెంట్ పెట్టప్ప. ఇంకో వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా.